ఏయ్ ఇటు చూడు, నోరు మూసుకో లేకపోతేనా. ఏ పోవయ్యా, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం సుఖపడేదాన్ని. ఏం సంతోషం ఇచ్చావని. నోరు మూయవే. ఏ నాకంతా తెలుసులేవయ్యా. ఏం తెలుసు నీకు? ఏయ్ వద్దు. ఏంటొద్దు? నీ పనేంటో అది మాత్రం చూడు. నేనేం చేస్తున్నానో దాంట్లో వేళ్లు పెట్టకు. ఏయ్ నా మీద చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆడవాళ్ళు మీరు చేంజ్ చేసుకుంటున్నావు సార్. తను నా పెళ్ళాం సార్. పెళ్ళం అయితే రోడ్డు మీద కొడతావా? ఏయ్ చెప్పవే. ఆయన నా మొగుడే సార్. మొగుడైతే ఇవన్నీ ఇంట్లో పెట్టుకో, పళ్ళు రాళ్ళ కొడతాను. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? సార్ ఇదిగోమా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఏం చేయదు, వదిలేండి. అన్నా అయిపోయిందన్నా. సరే బయలుదేరండి. అలాగే. ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా, ఎందుకు ఇంతసేపు నీతో. సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అదేంటో ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతల కదా. ఆ వంతెన దాటితే మన స్టేషన్లోకి రాదు. C4 స్టేషన్. శేషు అని. అయ్యయ్యో వాడు పెద్ద. వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు. త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా కుదరదంటే కుదరదు. వీలుంటే మాట్లాడండి, మొహం పగలగొట్టేస్తాడు. కాసేపు తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. సార్ నేను ఈ హాస్పిటల్ దగ్గర అదే సార్ హాస్పిటల్ కి నేనేం చేస్తానో చూడు. సార్ సమస్య లేదురా రే, నువ్వు చెప్పోయా. లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు వెయిట్ చేయరా, నువ్వు చెప్పోయా. చెప్పరా. ఏం లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. మీరు వస్తే ఇచ్చేస్తారు సార్. ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే నేను వస్తున్నా. రే ఇప్పుడు చూసుకుందాంరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పి అప్పుడు చెప్తా. ఆగవే, ఆగు, నన్ను కాపాడు. నన్ను కొడుతున్నాడు. అమ్మంటుండే ఉండరా, మీ అమ్మ వస్తుంది. ఉండరా రండి అయ్యా రండి.
ఏయ్, తప్పగా. పక్కకెళ్ళు, పక్కకెళ్ళవయ్యా. నీకే చెప్పేది ఆగండి 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 ఇదిగో చూడు మీ డాక్టర్ ని పిలవయ్యా పిలవమని చెప్తున్నా ముందు మీ డాక్టర్ ని బయటికి రమ్మనరా ఏదైనా ఆయనతోనే తెలుసుకుంటాం పొగరగా మాట్లాడతాడా నాతోనే పొగరగా మాట్లాడతాడా రమ్మనవయ్యా బయటికి నీ డాక్టర్ ని ఆగండి 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 కాసేపు సైలెంట్ గా ఉండండి. మేమెందుకు సైలెంట్ ఉండాలి మేమెందుకు సైలెంట్ ఉండాలి ముందు ఆయన బయటికి రమ్మని చెప్పి ఆయనతోనే మాట్లాడతాం లోపల ఇన్స్పెక్టర్ ఉన్నారు, కాసేపు సైలెంట్ గా ఉండండి. ఏయ్, పోలీసు వాళ్ళు అంటే భయమా మాకు చెప్పేది పోయా, వింటారా? మీ కాసేపు డాక్టర్ సైలెంట్ గా పిలువు, ఉండండి. పిలువు. ఏంటమ్మా లోపలికి వెళ్ళాక ఎలాగో వాళ్ళని చంపేస్తారు కానీ ఇక్కడే మాతో పాటు ఉండు 17 చోట్ల పొడి చేశారు. ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దున వచ్చి తీసుకున్నాను. సార్ నేను ఆ రిపోర్ట్స్ రేపు పొద్దున్న కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్. చాలా టైర్డ్ గా ఉంది. సార్ చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను. బాగా టైర్డ్ గా ఉంది, వెళ్ళి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంట్రా అరుస్తున్నారు? వెళ్ళి చూడబోయా. సరే సార్. ఏయ్, చూడవయ్యా. గంట తర్వాత వెళ్ళి పడుకోవచ్చు. చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. పోలీసులు అంటే భయం అనుకున్నావా రమ్మనవయ్యా ఎవరన్నా. అమ్మో పరిగెత్తండి పరిగెత్తండి రేయ్, కొట్టండి రా. సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి. సార్ అంతా ఇక్కడే జరిగింది సార్. హ్మ్. మందు బాటిల్ సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే. సార్ పడిపోతారని హ్మ్. అవన్నీ ఎక్కడున్నాయి? కార్లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు పర్లేదు, కార్లో భద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టుంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే 4 సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్, సారీ సార్, 5 సార్. హ్మ్. మీ రీసెర్చ్ లో ఇంకేమైనా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నాడు సార్. ఏ రా. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలుతున్నట్టు చూసా. ఒకటే కంపు సార్. అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. ఆ, ఆ. బైక్ ఎక్కడుంది? సార్ అక్కడే సార్ పడుంది. పడేసుందా, పార్క్ చేసిందా? సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టే ఉంది సార్. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు, సార్ ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్. ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుక్కో. సార్ చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారిని హతమార్చారు. దానికైన కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలీదు. పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరిని ఎంక్వైరీ చేశాను సార్. ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైఫ్ ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. 2 రోజులు టైం ఇవ్వండి సార్, మొత్తం తెలుసుకుంటాను.
చెప్పు మూర్తి. సార్ ఇక్కడ ఒక మిల్లు వాచ్మెన్ దగ్గర ఎంక్వైరీ చేశాను సార్. హ్మ్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు వెళ్ళినట్టు చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరు వాళ్ళు అయితే కాదని చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. సార్ వాళ్ళని రమ్మను. ఎస్ సార్. రేయ్ సార్. సెంట్రీ బుక్ పెట్టాళ్ళు. రండి. నమస్తే సార్. చెప్పండి. నా పెళ్ళం కనబట్టలేదు సార్. రోజు గొడవ పడుతూ ఉంటాం సార్. ఆ రోజు ఉన్నట్టుండి తాలిబొట్టు తీసేసి వెళ్ళిపోయింది సార్. ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి. ఏయ్ నీ పేరేంటి? రైసిక రేసిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th స్టాండర్డ్. అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. బయట వెయిట్ చేయి, డాడీని పంపిస్తాను. ఎన్ని రోజులైంది? 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఎదుగుతూనే ఉన్నా సార్. ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్. రేయ్ ఆడోళ్ల మీద నిందలేయకు. కంప్లైంట్ రాసి చెల్లు, వెతకమని చెప్తాను. పో. అలాగే సార్. మూర్తి సార్. రోల్ కాల్ కు రమ్మను. ఎస్ సార్. సార్ వైఫ్ మిస్సింగ్ అక్రమ సంబంధం అని రాసుకోమంటారా? వైఫ్ మిస్సింగ్ అని రాసుకో. అలాగే సార్. పో. రోల్ కాల్ కి రండి. కోర్టు డ్యూటీకి ఎవరు వెళ్ళారు? మాణిక్యం సార్. ఏడుకొండలో ఎస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకీ టాకీ తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను? చేసేస్తాను సార్. చెయ్యి. నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నువ్వు మాత్రమే వెళ్ళావా? లేదు సార్, అది సిగ్గుగా లేదు వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి? అరే ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఎవరు? అనవసరంగా పబ్లిక్ ని డిస్టర్బ్ చేయదా? ఎవరో ఇద్దరు కుర్రాళ్ళమ్మా పక్క నుంచి వెళ్తూ చేయి చంపుకొని పారిపోయారు. ఏమా ఏమైంది? ఎవరో తెలియదు సార్. నా సరే చేయి రక్తం వస్తుంది, చంపుకొని హాస్పిటల్ పారిపోయారు. లేదు లేదు నా చేయి నీ చెయ్యి వస్తుందమ్మా, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళండి అమ్మా. రండమ్మా రండి. మూర్తి. సార్. ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు. ఎస్ సార్. నేను ఎస్పీ ఆఫీస్ కు వెళ్తున్నాను. మోసెస్ అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి. సరే సార్. మూర్తి సార్. వాడు రైటర్ రాలేదని చెప్తాడు. రైటరు రాలేదే. అది ఆయనకి తెలుసు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయనే చెప్పాడా? అవును బాబాయ్. ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో నా ప్రాణం తీస్తున్నారు. బాబాయ్ బాబాయ్ ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆయనే చెప్పాడా? నిజం బాబాయ్. అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా? తమ్ముడు, ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అవునా? ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు? బండి తీయండి. సార్. మూర్తి సార్. ఫైల్ రెడీగా ఉందా? వెతుకుతున్నాం సార్. సరే నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, మీరు తీరిగ్గా వెతకండి. ఎస్ సార్. ఇదిగో ఫైల్ తీసుకో. అరవక ముందే తీసుకువెళ్ళి ఇవ్వు. వెళ్ళి చేతిలో పెట్టుపో. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైఫ్ ఒకటే ఏడుపు సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్. ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరోళ్ళు అయితే కాదంట సార్. ఏయ్ మహి. ఏంటమ్మ తల్లి ఇక్కడేం చేస్తున్నావు?
ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ అన్నయ్య దాక్కున్నారు, నేను కనిపెట్టాలి. అలాగా, మనం పట్టుకుందామా? దా. రా 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 రా. అమ్ములు, నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు, నువ్వు లోపల అన్నయ్య ఉన్నాడేమో చూడు, సరేనా? పో, పో, పో. ఏంటి నువ్వు పోలీసు చూసి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. దాక్కున్నావా? అయినా కనిపెట్టేసావుగా. కనిపెట్టానని ఎవరు చెప్పారు? ఇంకా కనిపెట్టలేదు. కనిపెట్టినంత వరకు చాలే కానీ నేను వెళ్తాను. ఏయ్, నేను కనిపెడితేనే నువ్వు అవుట్. ఇంకా కనిపెట్టలేదుగా, నువ్వు ఆగవే. పిల్లలు వచ్చేస్తారు. ఏయ్, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాలే. ఏయ్, ఆపు. పోలీసుడా, తప్పు చేస్తున్నావు, దెబ్బలు తినబోతున్నావు. ముందు తప్పు చేయని, తర్వాత దెబ్బలు తింటా. అమ్మ ఎక్కడుందో కనిపెడదామా? ప్లీజ్ బుజ్జమ్మా, ప్లీజ్. డోంట్ వరీ, ఇంకో గేమ్ ఆడదాం, ఓకేనా? నో ప్రాబ్లం. మనం అందరం కలిసి ఇంకో గేమ్ ఆడదామా? ఓకేనా? మేము రెడీ. నువ్వు రెడీనా? ఏ గేమ్ ఏం వద్దు. ఇదిగోండి పిల్లల ముందు వద్దు నువ్వు ఊరుకో. చెప్తున్నాను. రే రే రే, మహేష్ చూడరా, అమ్మ ఒప్పుకోవట్లేదురా, ఇంకోసారి అడిగిరా ప్లీజ్. ఇంకో గేమ్ ఆడదామని చెప్పరా. అవును, తినేసాక ఆడుకుందాం. రే రే, వెళ్ళకండి రా. రే బుజ్జమ్మా, ప్లీజ్ బుజ్జమ్మా. ఏ ప్లీజ్, ఏ ప్లీజ్. నిన్ను చూసి కాకి చొక్కా సెలవడిగింది, డ్యూటీలో నీతో పోటీ పడలేనంది, నీ ముద్దు అమృతమల్లే పని చేస్తుంది, అణువణువున ఆనందాన్నే పంచిస్తుంది, సంతోషం సంబరమవుతోంది. సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడులై చేద్దామా? సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడులై చేద్దామా? అమ్మా వెళ్ళి పొట్టు పెట్టుకో అమ్మా. అడిగిందా, డ్యూటీలో నాతో పోటీ పడలేనందా, నా ముద్దు అమృతమల్లే పని చేస్తుందా, అణువణువున ఆనందాన్ని పంచిస్తుందా, చెప్పనా? చెప్పొద్దు. సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడిలే చేద్దామా? సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడిలే చేద్దామా? నిన్ను చూడకుంటే, నిన్ను మరువే ఆడకుంటే, ఈ ఆనందం ఈ సంతోషం ఉండే నా ఇంటే. నువ్వే కనబడకుంటే, మన బంధం ముడిపడకుంటే, ఈ నా జన్మకు ఇంతటి వరము దొరకున ఇంతటి కంటే. నువ్వు నేను తోడు నీడై ఉంటే, కష్టం సుఖము నేను నువ్వైతే, సంతోషం సంబరమవుతోంది. సయ్యా సై సై అంటూ సరదాగా
గడిపేస్తూ ఒడిగా సరిపడిగా సందడి చేద్దామా సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సందడిగా సందడి చేద్దామా నేను చూసి కాకి చొక్కా సెలవడిగింది డ్యూటీలో నాతో పోటీ పడలేనందా నీ ముద్దు అమృతమల్లే పని చేస్తుంది అణువణువున ఆనందాన్నే పంచిస్తుంది సంతోషం సంబరమవుతోంది సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సరదాగా సందడి చేద్దామా సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ సార్ చిన్న యాక్సిడెంట్ సార్ బండిలో వెళ్ళేటప్పుడు పడిపోయింది సార్. లీవ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో ఏ బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకి విష్ చేయి. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజే. అయ్యో మర్చిపోయాను. సరే సరే, బై బై. సరే, ఓకే. ఏ హలో హలో, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే, చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఓ కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. బై. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు, 2 టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్ లో కొన్ని అనుమానాలున్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో 3 విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ 1, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ 2, ఇది పక్కా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ 3, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్. అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు, కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజుని చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్. అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్ లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవడానికి ట్రై చేశాను, కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్. అదేదో వచ్చి తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వీణ్ణైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వేండేశారని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురక వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్, ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు. కందకలేని దొరదా కత్తిపేటకి ఎందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు. మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తదే. స్టేషన్ లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు. నువ్వు అడిగితే నేను చెప్పారా? ఏంటి? ఏం లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు, అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్, ప్రమోషన్ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఎలా కొడతారు? సార్, నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ ఏం చేయలేదు. రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? సార్, నన్ను చెప్పనిస్తారా లేదా? చెప్పండి. సార్, కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలని త్యాగం చేశాడు. మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్. 100% అతని కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్.
పోలీసుని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసు భార్య విధవరాలైంది. తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదలను. ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా. నిన్నొచ్చి బస్ ఎక్కించాలా? ఏయ్, వాడు అన్ని విషయాలు కెలుగుతున్నాడు. మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసిపోతాను. చెప్పేది నీకు కాదు. ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరు వెళ్ళిపోండి సార్. నేను కూరగాయలు కొంటున్న ట్యాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళండి సార్. సరే, నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. వద్దు సార్, ప్లీజ్ సార్. డబ్బు కోసం పోలీసుని ఎలా చంపేస్తారా?
మమ్మల్ని క్షమించండి సార్. ఎప్పుడు ప్లీజ్ సార్. కొంచెం కూడా దయ లేకుండా పోలీసు వాడిని తగలబెట్టి సారీయా? సారీ సార్. సార్ చెప్పేస్తాను సార్. నిజం మొత్తం చెప్పేస్తాను సార్. సార్ నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలేంత పెద్ద మనసు లేదురా. సార్ ఎవరో చెప్పు. చెప్పేస్తాను సార్. ఇదంతా నన్ను కాపాడుకోవడానికే సార్. చెప్తే నన్ను చంపేస్తారు సార్. ఇప్పుడు చేస్తావా? 4 రోజుల తర్వాత నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా. సార్ పెద్ద ఆయనే సార్. మార్కెట్, ట్రావెల్స్, గ్రానైట్, టింబర్ డిపో, రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్ చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు. అంత పరపతి. కూర్చోండి. ఏమంటారు? ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం. వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, పదవిలోకి రావడం ముఖ్యం కాదు. నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేదే వేరు. మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు, పైగా రైట్ హ్యాండ్ కూడా. నేను కోర్టులో చూసుకుంటాను. కోర్టులో చూసుకుంటారా? సరే. మామయ్య, అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లము. కోర్టుకు పోతాను అని. కోర్టుకు పోతావా? ఊరికి లేదు. వాడు చెప్పినట్టు వినాలా? ఏందే? అలాగే తినేసిపో. పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకొచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. పెళ్లి చేసుకున్నావు. కనకరాజు తను సంపాదించే చాలు పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్ళి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదో? ఇంకిదంతా వద్దు నాన్న. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. పెద్ద ఆయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చి బతుకుతున్నాను నాన్న. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేసుకున్నాడు. పెద్ద ఆయన కూతురు కూడా నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజును వేసేయటానికి పెద్దాన్ని సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతని బదులుగా సుబ్బరాజు వెళ్ళాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే? ఎస్ సార్. ఏమండి, అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురాపో. ఫోన్ తీసుకురా. ఆన్ చేసేపో. హలో, శేషు గారా? నమస్కారం సార్. పెద్ద ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తాన్నారు. ఆయనే వస్తానంటాం చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో,
కట్ చేసాడు. అమ్మ ఫోన్ చేసిందన్నాను కదా. ఏయ్ విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళి రావచ్చుగా, నన్నెందుకు అడుగుతున్నావు? నేనొక్కదాన్నే వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్ని వచ్చి మాట్లాడమని చెప్పు. హ్మ్? ఏయ్ చట్నీ వేవే. కోపం ఒకటి. ఏందిరా, దారికొచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏ బుజ్జమ్మా, ఎలా ఉంది? సార్, పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమన్నా. అలాగే సార్. ఏ బుజ్జమ్మా, సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడన్నా. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులేస్తున్నాడయ్యా. తెలుసు కదా, నేను మావయ్యకి సమాధానం చెప్పాలి. సార్ సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు? సార్ అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే, అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో. ఇది నా స్టేషన్. ఓ అలాగే సార్. ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్ మొత్తం. ఇదిగో మోసస్, నేనేనయ్యా. ఊరికే ఉండలేవా? సార్ లేచొస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఊరుకోరా. మూర్తి, ఫ్యాక్స్ రెడీనా? సార్ నమస్కారం సార్, మీకోసమే నేను. అయ్యా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చానయ్యా. చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా. ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా? ఆ పనిలోనే ఉన్నాం సార్. వెనక నుంచి తోస్తూనే ఉండాలా? ఇడియట్స్. ఇంకో 2 రోజులు మాకు టైం ఇవ్వండి, సరేనా? వెళ్ళండి. అలాగే అయ్యా. నమ్మకం ఉంచండి. మా సార్, ఏ ఏరియా అని చెప్పారు? గణేష్ థియేటర్ దగ్గర. సరే వెళ్ళండి. లేదు సార్, అది మనకి చేతగాని పని అంటూ ఏదీ లేదు. ఇదొక చిన్న విషయం. చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది, తప్పు జరిగిపోయింది. అందుకే ఇంకాడు ప్రాణాలతో ఉన్నాడు. అది ఎన్ని రోజులో చూద్దాం. చెప్పాలంటే ఆ సచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. డ్యూటీ చేసి ఏం పీకాడని. అయ్యగారు రెడీ అయిపోయి. అలాగా, 2 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. నమస్కారం. నమస్తే. నమస్తే. ఏంది బాబు, కాఫీ ఆరిపోతుంది, తాకపోయావా? పర్లేదు సార్, థ్యాంక్ యూ.
ఏం చెప్తున్నాను ఆ చనిపోయినోడి మొహం కూడా నేను చూడలేదు బాబు. ఆ పోలీసోడి కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను. నాన్నా ఆ ఏంటమ్మా? దాన్ని ఇటు పంపించిన తర్వాత ఆకలి వెళ్ళి నేర్చుకుంది. తినమ్మా. రావేరా? అమ్మా ఆ, ఆ ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే, అవును. ఈ బాబే. నమస్తే అండి. సైగ చేస్తే చాలు మనోళ్ళు ఏమైనా చేస్తారు. అది వేరే విషయం అనుకో, కానీ మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా. ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అందుకేం చేయాలో అది చేస్తాను. డబ్బు అయినా సరే, వస్తువైనా సరే, ఏది కావాలో నువ్వే తెలుసుకో. సార్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగలగొడతాను. మర్యాదగా మీరే వచ్చి బండి ఎక్కితే బాగుంటుంది, లేకపోతే కాళ్ళు ఎరకొట్టి తీసుకెళ్ళాలి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఎవరి మీద సార్ 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా? ఎంతసేపు వెయిట్ ఇప్పుడే చేయాలి? కదా వచ్చారు, విసిగిస్తావేంటయ్యా? మీరే నోరు మూసుకో. చెప్పండి, ఎంతసేపు చేయాలి? చెప్పేది నీకే, నోరు మూసుకో. అర్థం చేసుకోవయ్యా. కూర్చో, వెళ్ళి కూర్చో. నోరు మూసుకో. ష్. అర్థం చేసుకో, కూర్చో. వెళ్ళి వెళ్ళి. రెచ్చగొడుతున్నాడు. మావయ్య మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మావయ్య. మాట్లాడు మావయ్య. మావయ్య సార్ లోపల పిలుస్తున్నారు. రండి. ఒక్క నిమిషం మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడుస్తా. సార్ వచ్చేసారు. చెప్పండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు, విషయం ఏంటో చెప్పండి. ఏంటి దొంగల్లా చూస్తున్నారు? చెప్పండిరా, ఏంటి విషయం? మూర్తి, వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు, నాకు నవ్వొస్తుంది. వెళ్ళమను. రే పోండ్రా, నవ్వాగట్లేదు. పోండి పోండ్రా. మావయ్య మావయ్య, ఇలా నిన్ను చూడలేకపోతున్నా మావయ్య. 5 నిమిషాలు లాయర్తో వస్తా. అన్నా నువ్వు రానా, అంతా చూసుకున్నా, నువ్వు రానా. నాన్న నేను రెడీ అయిపోయా. దేనికి రెడీ? నాన్న ప్లీజ్ నాన్న, నేను వస్తాను. మహి, నాన్న పని మీద వెళ్తున్నాడు, ఇంట్లో మొగోళ్ళు లేరు, నువ్వు ఇంట్లో ఉండటమే బెటర్. అర్థమైందా? అమ్మే తీసుకెళ్ళమంది నాన్న, రేపు కూడా స్కూల్ లేదు, నేను కూడా వస్తాను. అమ్మ చెప్పిందా? సరే ఉండు, నేను కనుక్కుంటాలే. అమ్మా నాన్న ఓకే అన్నాడు, బట్టలన్నీ సర్దేయ్. రే, ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడే, దొంగనా కొడుకేడు. ఏయ్, ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే, 2 సూట్ కేసులు మోసుకెళ్ళలేను. ఏ మహి, ఏం నాన్న? టైం అవుతుంది, రారా. వస్తున్నాను. ఏయ్ భుజమ్మ, ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటి ఇది? 2 సూట్ కేసులు వద్దు, ఒకటి చాలని చెప్పానుగా. రే మహేష్, ఈ చార్జర్, టవలు, సోపు ఈ పై బ్యాగ్ లో పెట్టాను, మీ నాన్నకు ఒకసారి గుర్తు చేయి. అలాగే అమ్మా. సరే నేను బయలుదేరినా. రే జాగ్రత్తగా ఉండు, నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా వెళ్ళరా. సరే వెళ్ళొస్తా. టేక్ కేర్ రా, బాయ్, జాగ్రత్త. అమ్మ తల్లి బయలుదేరుతున్నా. సరే తల్లి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాయ్.
సరే నేను బయలుదేరుతున్నా. మావయ్య మావయ్య రై మావయ్య ఎక్కడ రా. ఎవరయ్యా నువ్వు స్టేషన్ కి వచ్చి హడావుడి చేస్తున్నావు? బయటికి వెళ్తావు ముందు. మావయ్య ఎక్కడ? ఎవడు మావయ్య? నాకు మావయ్య లేడే. రిమాండ్ చేసి ఎక్కడ తీసుకెళ్లారు సార్? ఎవరిని రిమాండ్ చేశారు? ఎవరిని రిమాండ్ చేయలేదు ఇక్కడ. సార్ అబద్ధాలు చెప్పకండి, మా మావయ్య అక్కడ కూర్చున్నాడు. విషయం అలా వెళ్తుందా? ఏ ఓకే, విషయం ఓకే. ఇన్స్పెక్టర్ గారు వచ్చాక మాట్లాడుకోండి. ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడ చూడాలో అక్కడ చూసుకుందాం. నో ప్రాబ్లం. మాట్లాడి ప్రయోజనం లేదు. పద వెళ్దాం. బండి బయలుదేరింది సార్. ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. అలాగా? అవును సార్. సరే నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి. ఊరు వైపు మాత్రం తీసుకెళ్ళదు. ఒకవేళ ఆకలి అంటే తినడానికి పెట్టండి. అలాగే. సరేనా? బండి ఇప్పుడు ఎక్కడ ఉంది? అవును, నేను అలాగే చేస్తాను. నీకేంటి? అలాగా. ఫోన్ డాడీకి ఇవ్వు. ఇదిగో ఇటువరా. ఏంటమ్మ తల్లి? నాన్న, ఆ. మహేష్ నీలాగా పెద్ద పోలీస్ అవ్వమని చెప్తే ఆ, హీరో అవుతాడంట. అలాగా? వాడు హీరో ఏం చేస్తాడ్రా? చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మరి నాన్న? నిజంగానే చెడ్డ వాళ్ళని బాగా కొడతారు. సరే అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న. తను లేదా? సరేలే. అమ్మ తల్లి చేతికి ఏం అంటించుకున్నావు? ఆ చేతిలోమా? సరిగ్గా తిప్పి చూపించు. ఏయ్, ఏయ్, బుజ్జమ్మా, కింద పడిపోతావే. తర్వాత చూసుకోవాల్సింది నేనే. ఏంటి? ఏయ్, మాట్లాడతావా మాట్లాడవా? ఏయ్, ఏమైంది? ఏ మహేష్, అమ్మ మాట్లాడలేదు, మాట్లాడమని చెప్పరా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమ్మా. అవును, పాపం కదా. అమ్మా తీసుకోమ్మా. రే మహేష్, నువ్వు తిన్నావరా? సరే కానీ సేఫ్ గా వెళ్ళిరా, జాగ్రత్తగా ఉండు. ఓకే? మీరు కూడా. ఓకే, సరే పెట్టేస్తున్నా. ఓకే, బాయ్. ఇదిగోండి భోజనం. ఇదిగోండి తీసుకోండి. పాప నిద్రపోతుంది, తను లెగుస్తుందేమో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే? మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతేగా, తీసుకెళ్తాలే. అదేం వద్దులే. మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నేనేం ఎక్స్ట్రా చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చాననుకో భుజమా. ఏయ్ నన్ను చూడు. ఏయ్ ఆగదు. అదేంటి ఇందాక మాట్లాడినప్పుడు డల్ గా ఉంది, బొట్టు కూడా లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది? అదంతా ఏం లేదు, ఉండింది. ఏయ్ నేను పోలీసుండే చెప్తున్నాగా, ఇందాక బొట్టు లేదు. లేదు, ఉండింది. ఏయ్ లేదన్నానా? ఇప్పుడేంటి? బొట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కడుకొని బొట్టు పెట్టుకొని వచ్చావా? మళ్ళీ ఏం తెలియనట్టు ఈ నటలో. నచ్చితే నచ్చానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఏంటిదంతా? అంతేనా మనం? ఏయ్ ఏంటి ఇది? పిల్లోడిని ఎత్తుకో, లేకపోతే బ్యాగ్ తీసుకో. అలా నిలబడ్డావే. ఏయ్ ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచా? ఫోన్ లో మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యాం కదా. ఏయ్ అతన్ని కోర్టుకి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్. మనోళ్ళు ఎవరు వెళ్ళారు? మురళి వెళ్ళాడు సార్. ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్. బెయిల్ వస్తుంది, కానీ 2 రోజులు ముప్పు తిప్పలు పెట్టాం కదా, దాన్ని జీవితాంతం మర్చిపోలేడు. సార్ 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 కొట్టు సార్ సార్ కొట్టండి సార్ కొట్టండి సార్ 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 కొట్టండి సార్
మూర్తి ఏంటి ఆ గణేష్ థియేటర్ దగ్గర చైన్ స్నాచింగ్ వీళ్ళే సార్. కాళ్ళు చేతులు ఎరక్కొట్టు. చైన్ ఎక్కడుందో కనుక్కొని ఆవిడికి ఫోన్ చేసి రమ్మను. అంటే సార్ చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్, వాళ్ళ దగ్గర ఉంది సార్. ఎంత తాగుతావు? ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫర్మా? చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫర్మ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైను? సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రే నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నని పిలిపించినా? తెలీదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ ని ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు? పిల్లల్ని అలా చేసేద్దాం సార్. అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. ఫోన్ చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. సార్ అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి 1 2 3 ఏరా 4 పట్టుకోరావండి. త్వరగా రండి అయ్యా. ప్రాణాలతోనే ఉన్నాడు. పట్టుకోండి, త్వరగా ఎత్తండి. జాగ్రత్త, త్వరగా పదండి. త్వరగా 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 తీసుకెళ్ళండి, త్వరగా. సార్ సార్, విషయం బయట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళి దాక్కోండి సార్. అదేమొద్దు మూర్తి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకోండి సార్. లోపలికి రండి సార్, ప్లీజ్ సార్. రండి సార్, రండి సార్, ముందు రండి సార్. సార్
సార్ పదండి సార్ పదండి సార్ సార్ ఇటు 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 పదండి సార్. ఇక్కడ ఉండండి సార్. సార్ ఇక్కడే ఉండండి సార్, బయటికి రాకండి సార్ ప్లీజ్ సార్, దయచేసి బయటికి రాకండి సార్, నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్. అందరూ దయచేసి కోఆపరేట్ చేయండి అయ్యా ప్లీజ్. నీకే చెప్పేది అమ్మా, ప్లీజ్ అమ్మా, గొడవ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అరే ఎవరు లేదు కదా, వెళ్ళండి, గొడవ చేయొద్దు. చెప్పాలా? వెళ్ళండి అమ్మా, చెప్పేది మీకేనమ్మా, వెళ్ళండి. ఆ పిల్లవాడి తల్లిని కూడా ఈ కేసు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనమేవటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. డిష్యుమ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్లిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. గన్ను లాక్ అయి ఉంటే ట్రిగర్ చేయడం కుదరదు, ఫైర్ కూడా అవ్వదు. పొరపాటున చేయి తగిలి అన్లాక్ అయినా బ్లాక్ చేస్తే గానీ బుల్లెట్ ఛాంబర్ దాకా వెళ్ళదు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు? అవును సార్, ఆయనే సార్ కాల్చాడు. కాల్చగానే అక్కడే పడిపోయాడు సార్. పోలీసులు అందరూ కలిసి తీసుకెళ్లారు. షూటింగ్ కేసు. మీకు ఆయన స్టైల్ గురించి తెలిసిందే కదా సార్. గన్ను నోట్లో పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. షూట్ చేసింది చూసావా? లేదు సార్. అనవసరంగా మాట్లాడుకో పో. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. అదేంటయ్యా, స్టేషన్ లో ఉండి ఒక్కడు కూడా చూడలేదా? సార్ ఆ రోజు నేను స్టేషన్ లోనే లేను సార్. ఎంక్వైరీ చేయడానికి బయటికి వెళ్ళాను సార్. ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. తీసుకొచ్చి నిజం ఒప్పుకొని బలవంతం చేశారు. తుపాకీ చూపించి బెదిరించారు సార్. నిన్ను షూట్ చేస్తానన్నాడా? అవును సార్. ఆ రోజు స్పాట్ లో నేను లేను సార్. బండి తుడుస్తూ బయట ఉన్నాను. గన్ ఫైరింగ్ సౌండ్ విని లోనికొచ్చాను. గన్ ఆయన దగ్గరే ఉండింది సార్, కానీ ఆయన కావాలని చేయలేదు సార్. ఆ అబ్బాయి పరిగెత్తాడు, వాడిని తరుముకుంటూ వెళ్ళాం. గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ట్రిగర్ చేసింది ఆయనే కదయ్యా. తుపాకీ దానంతటి పేలుతుందా? సార్ సస్పెండ్ అయ్యారని ఫీల్ అవ్వకండి సార్. ఎంక్వైరీ చేసేది మన వాళ్ళనే సార్.
మేము చెప్పేదే కదా సార్, మేము చూసుకుంటాం సార్. మూర్తి సార్, గన్నుని గ్లాక్ చేయనేలేదు. మరి ఛాంబర్లోకి బుల్లెట్ ఎలా వచ్చింది? అవును సార్, ఆ రోజు లాస్ట్ గా గన్ను పెట్టింది నేనే. అప్పుడు లాక్ చేసే ఉంది సార్. ఇప్పుడు కూడా ఆ గన్ని నేనే లాకర్ నుంచి తెచ్చాను సార్. మరెలా? నేను చేయలేదు, మరెలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, లోపల పెట్టవా, నేరస్తుడిని అరెస్ట్ చేస్తున్నట్టు. మీ ఫోన్ ఇవ్వండి సార్. సార్ సార్ ఇప్పుడు ఏమైందని సార్? సార్, హాస్పిటల్లో అబ్బాయి చచ్చిపోయాడు. ఏసీపీ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఫోన్ ఇవ్వండి సార్. సార్ సార్ ఒక నిమిషం. సార్, అది ఫేక్ న్యూస్ అంట సార్. మీడియా వాళ్ళు ఏదో రచ్చ చేశారు సార్. ఆ అబ్బాయికి ఏం కాలేదంట సార్, బానే ఉన్నాడంట. మీరు విషయం తెలియక బండిలోకి కూర్చొని రండి సార్, బయటికి రండి. ఉండండి సార్, ఆటో పిలుచుకొస్తాను. ఏయ్, నేను చూసుకుంటా. ఆటో తీసుకొస్తాను సార్. వద్దు, నేను చూసుకుంటానా నాన్న? సార్ అయ్యో, పైగడి వేయలేదనుకుంటా. అమ్మొచ్చింది. రండి లోపలికి. ఆ పట్టు రండల్లుడు. చీకటికి రండి, భోంచేద్దాం. పైగడి వేయలేదనుకుంటా. రండి, భోజనం. ఎటెళ్ళారమ్మా? నాకు తెలీదు. నేను చూసుకుంటాను కానీ గుడ్ నువ్వు మార్నింగ్ సత్కంపెనీ- నమస్తే సార్. ఏంటిది? లాచ్ ఎవరు పగలగొట్టారు? తెలియదు సార్. తాళం చెవి నీ దగ్గరే ఉందిగా. తాళం తెరిచాకే కదా లాచిని పగలగొట్టుకున్నాం. తెలియదు సార్. తెలీదా? పోండి పోండి పోండి. త్వరగా వెళ్ళవయ్యా, వెళ్ళు. ఆ రోజు స్టేషన్ లో ఎవరున్నారో వాళ్ళు తప్ప అందరూ బయటికి. ఏయ్, నువ్వున్నావా? ఉన్నావా? పో బయటికి. మూర్తి, వెళ్ళి గన్ తీసుకురా. రా, వాణ్ణి పట్టుకో.
ఫ్రాన్సిస్ సార్ ఆ రోజు మీరు లోపలికి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఏ రోజు సార్? ఆ రోజు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అందులో ఒకడిని నేను కాల్చాను. ఆ రోజు లోపలికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? గన్ ఫైర్ సౌండ్ వినొచ్చాను సార్. ఫ్రాన్సిస్, బాగా ఆలోచించుకొని నమ్మేటట్టుగా ఏమన్నా చెప్పండి. సార్ మర్చిపోయాను సార్, ఆ రోజు మీ బండి టైర్ పంచర్ అయింది, అది చెబుదామనే వచ్చాను సార్. సార్ నిజంగా అది చెబుదామనే వచ్చాను సార్. మీరు ఇది ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు, అవన్నీ సార్ సార్ పెద్ద ఆయన కోసం ఇచ్చేసాను సార్. టీవీ కొందామని షాప్కి వెళ్ళాను సార్. నా భార్యకి అక్కడ పెద్ద టీవీ నచ్చింది సార్. అది కొనేంత డబ్బు నా దగ్గర లేదు సార్. అసలు కొనకుండానే వచ్చేసాను సార్. ఇంటికి వచ్చి చూసేసరికి ఆ టీవీ ఇంట్లో ఉంది సార్. ఇదేంటి? సరే ఇదేంటి మరి? ఇది చైల్డ్ లాగా ఆప్షన్ మేడం. నిన్నేనే టీవీ ఎవరు తీసుకొచ్చారు? కాస్త ఆగండి. ఇదిగోండి, ఎవరో పెద్ద ఆయన మనుషులు ఇచ్చారు. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్. లెటర్లో ఉన్నట్టుగానే హెల్మెట్ పెట్టుకుని పెద్ద మనిషి ఒకడు నాకు పార్సల్ ఇచ్చాడు సార్. ఆ పార్సల్ ఓపెన్ చేస్తే దాంట్లో 1,00,000 డబ్బు, డమ్మీ మ్యాగజైన్ ఉంది సార్. ఆ లెటర్లో మీ గన్లో డమ్మీ మ్యాగజైన్ మార్చమని రాసుంది సార్. డబ్బు కోసం ఆశపడి నేను దాన్ని మారుద్దాం అనుకున్నాను సార్. ఏ ప్రకాష్ సార్, బయట ఎవరో అరుస్తున్నారు, ఎవరో చూడు. అలాగే సార్. ఎవరు లేరు సార్. ఎవరు లేరా? సరే నీ పని చూసుకో. C4 స్టేషన్ రిపోర్టింగ్ సార్, ఓవర్. సార్ థ్యాంక్ యూ. వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే సార్. వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి. ఓవర్. త్వరగా బండి బయటికి వెళ్ళాలి. లోపలికెళ్ళి మీ గన్ తీసి చూశాను సార్. ఆ గన్లో డమ్మీ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు సార్. దాన్ని పైకి కిందకి లాగి చూశాను సార్. ఇంతలో బయట ఎవరో వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఆ గన్నుని అదే ప్లేస్ లో పెట్టేసి నేను వచ్చేసాను సార్. లాస్ట్ వరకు ఆ డమ్మీని నేను మార్చలేకపోయాను సార్. సారీ సార్, నన్ను క్షమించండి. గ్లాక్ చేసావా? ఇదిగో గన్నుని ఇలా పైకి లాగింది నువ్వేనా? అదే సార్, ఇలా లాగాను సార్, ఇంకేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. మిమ్మల్ని బండి మీద పంపించడానికి పంచర్ చేయమన్నారు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. బండి పంచర్ చేయమంటే మీరు పంచర్ చేశారా? అవును చేశాను సార్. మీకు ఇంకేం తెలియదు కదా? తెలియదు సార్. మిమ్మల్ని అందరినీ నమ్ముకొని గన్ ఆపరేట్ చేయడం కూడా తెలీదు. నువ్వొక పోలీస్. పోలీస్ ఉద్యోగాల కోసం బయట కుక్కల్లా కొట్టుకుంటుంటే మీరేమో ఇక్కడికొచ్చి కూర్చొని పందులా తిని బలిసి. మూర్తి సార్, నేను చంపటానికి ముందే వెళ్ళని తీసుకెళ్ళిపో. లేవండి లేవండి రండి పదండి. సార్ సార్ ఇప్పుడు పెద్ద ఆయనే అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? పెద్ద ఆయన ఎందుకు ఇలా చేస్తాడు? సార్ ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు ఆయన్ని అరెస్ట్ చేసి అవమానించారు. దానికి రివెంజే సార్ ఇది. ఛాన్సే లేదు. ఇప్పుడున్న పరిస్థితికి పెద్ద ఆయన కాకుండా ఇంకెవరు నా మీద చేసినా అది ఆయన మీదకే వస్తుంది. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. షోరూమ్ లో మధుసూదన్ రావు భార్య పెద్ద టీవీ అడిగిందని ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది? అవును కదా. అయితే దీనికి సంబంధించిన వాడు ఖచ్చితంగా అక్కడే ఉండాలి సార్. బాగా ఫార్వర్డ్ చేయండి. ఇంకా చేయండి. హే ఆ పాప మధుసూదనే కదా ఇది? అవును సార్. ఫార్వర్డ్ చేయి. కొంచెం ఫార్వర్డ్ చేయండి.
ఏ ఆపా ఏ ఆప్ జూమ్ ఇన్ చేయి. హే, కనకరాజులా లేడు? అవును కనకరాజే సార్. నేనే గన్లో డమ్మీ మార్చమని చెప్పాను సార్. దాన్ని ఎలా మార్చాలో కానిస్టేబుల్ తెలియక బ్లాక్ చేశాడు. అందుకే నేను ఇరుక్కుపోయాను. నా మామగారిని నేను తిన్నగా ఎదుర్కోలేకపోతున్నాను సార్. కానీ శేషు గారు ఆయన్ని అందరి ముందు కొట్టి అవమానించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ మనుషులు ఖచ్చితంగా శేషు గారిని చంపడానికి ట్రై చేస్తారని, దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదని ఆ గన్లో డమ్మీ మార్చడానికి ట్రై చేశాను. దీనివల్ల శేషు గారికి ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే వదలరు. ఆయన మీదున్న కేసు స్ట్రాంగ్ అవుతుంది. ఒకటి ఎన్కౌంటర్ చేస్తారు, లేదా నాన్ బెయిలబుల్ కేసులో లోపలికి తోస్తారు. అందుకే శేషుకి ఏం జరిగినా పర్వాలేదు, నీకు మాత్రం నీ మామగారి ఎన్కౌంటర్ జరగాలి, అంతేనా? ఏం పోలీసోడివిరా? ఎక్కడ నా కూతురు నా నుంచి విడదీస్తారో ఉన్న భయంతో ఇలా చేశాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. సారీ సార్. సార్ సారీ సార్. ఎస్ సార్, కనకరాజును పంపించేశాం. మూర్తికి ఇన్ఫార్మ్ చేశాం. పొద్దున్నే మూర్తి వెళ్లి కనకరాజును తీసుకొస్తాడు. ఎస్ సార్. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటాను. సారీ నాన్న. ఏ కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా? అవును. ఎవరూ లేరేంటి? సర్లే వదిలే, రారా. జారుతుంది, జాగ్రత్త. ఈడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్టు? ఈడు డ్యూటీ చేసి ఏం ఉద్ధరించాడని చూడు, ఎట్ట కాలు మసైపోతున్నాడు. ఇప్పుడు ఎట్టొచ్చుది నీకు ఉద్యోగం? ఆ?
రేయ్, 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 ఆగురా, ఆగురా. కాకి డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు. ఒరే నీకే ఎంతుంటే నాకెంత ఉండాలా? ఈయన్ని దేశపోయి ఏడవ చోట చంపేసేవాడిని, కానీ నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను? ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు, నీకు తెలియందేముంది? ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయము నేనే రాస్తాను. సరే, ఇంటికి పరిగెత్తు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏయ్, నీ మంచిగా చెప్తుండా, వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు. ఓ, నన్నే బండెక్కించి ఊరంతా తిప్పుతావా? ఇప్పుడు నువ్వు పరిగెత్తరా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఏ తమ్ముడు శేషు, ఇంటికి పోయావా? నీ పెళ్ళాం బిడ్డలు సేఫ్ గానే ఉండారా? సేపేలే, చెప్పాను కదబ్బా. ఇకపై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని. ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు దాకా నీ పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండు. ఏంది అర్థమవుతుందా? అవునవును. ఇదిగో అమ్మా, పోలీసుడు భార్య వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చింది. అంత నయమైపోతుంది, అర్థమవుతుందా? ఇదిగో, నీ మొగుడు వాడిని కాల్సింది కాక నువ్వు చంపేద్దామని వచ్చావా? పోయే బయటికి. దయచేసి అరవకండి, నేను వెళ్ళిపోతాను. పోయే ముందు, మాకంతా తెలిసే గాని పెద్ద పరామర్శించడానికి పళ్ళు తీసుకొచ్చింది. పళ్ళు మీరెవరు బాగుపడరే, నాశనం అయిపోతారు. సై, నీ కుటుంబంలో అందరూ నాశనం అయిపోతారే. మీ పిల్లలకు కూడా అదే గతి పడుతుంది. మీరందరూ మట్టి కొట్టుకుపోతారే, మట్టి కొట్టుకుపోతారు. మీ ఇంట్లో ఎవరు బాగుపడరు, నాశనం అయిపోతారు. చూస్తూ ఉండు. నీ మొగుడు చేసింది చూడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికండి. గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా? నేను వెళ్ళమన్నానా? నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా? రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చేతగాను వాడినా? మరెందుకెళ్ళావు? ఎందుకెళ్ళావు? అమ్ముంది, తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడుతున్నా కదా. హే, ఏంటి ఇది? పెయింట్ తుడుచుకో. మొహానికి పెయింట్ అంటుకుంది. అమ్మ తల్లి చూడు, చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది. నాన్నకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళు. చిన్నీరా, రామ్మా, రా. చిన్ని, అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా, అమ్మ కాలు జారి పడిపోయింది. నిజంగానా? నిజంగా. నా బంగారు. ఇలా చూడు, ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని. నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదిగో చూడు, ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జగిస్తారు. అప్పుడు నేను ఇక్కడే ఉండాలి. వెళ్ళేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు. అంతా రెడీ సార్, వస్తున్నాను సార్. ఒక 5 minutes లో ఉంటాను సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గుచ్చుకుంది ఈమెకేనా? ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు? ఎవరిచ్చారా నీకు డబ్బులు? ఎవరు చేయమని చెప్పారు? ఎవరో చెప్పు.
సూపర్ రా నువ్వు చాలా బాగా తలం తింటున్నావు సూపర్ గా కొడుతున్నావురా కొట్రా 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 సూపర్ 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 కొడుతున్నావురా అలా కొట్రా ఏ కార్తీక్ సూపర్ రా బాగా కొట్టుకున్నావు త్వరగా త్వరగా ఎక్కు బండి ఎక్కు ఎరా ఇలా దొరికిపోయావేట్రా? ఏం చేయనాయ్ గారు బాగా దొరికిపోయినాడికి. రేయ్ ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు, తను చూసుకుంటది. అలాగే మావయ్య. చూసారా సార్, డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏంటయ్యా ఇదంతా? మేమేమన్నా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా? పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది? సార్ ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్. ఈ కేసు ఎంతటితో మూసేద్దాం సార్. సార్ నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్? చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు అంతేగా. దీనికంత టైం లేదు సార్, దయచేసి ముందు బయలుదేరండి. టైం లేదా మేడం? నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్లు కాదంటున్నాడు. వాణ్ణేం చేయలేకపోతున్నాను. ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు. ఎనీవే థ్యాంక్స్ మేడం. మీ స్టేషన్ నుంచే ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు, అదంతా మేము మేడం మేడం ఉండండి, ముందు ఆయన్ని తీసుకురానివ్వండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పండి. ఆ శేషు ఈ రోజు కమిషన్ కు వచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు. ఆ సంగతి ఏంటో చూసుకో. అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చూసుకుంటాలే. మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం. నువ్వు పోనేరా, నేను చూసుకుంటాలే. నేను చెప్పాను కదా మేడం చూసుకుంటా. పోదండి రే, త్వరగా త్వరగా వెళ్ళండి రే. వీడియో తీయండి అందరూ సెలవులు తీసి వీడియో తీయండి, త్వరగా వెళ్ళంటారా రే. ఫోటోలు తీయరా రే, వీడియోలు తీయండి రా. బాగా దొరికిపోయారు వీడియో. ఇప్పుడే ఈ వీడియో ఆవిడకి పంపిస్తాను రా. సార్ వద్దు సార్. వద్దు సార్, మామయ్యకి తెలిస్తే బాగోదు. శేషు శేషు వద్దు. వద్దు శేషు వద్దు. శేషు వద్దు, నొప్పి పడుతుంది. నీతో చెప్పిందేంది, నువ్వు చేసి వచ్చిందేంది? వద్దు నేను చెప్పాను కదరా, ఏం చేశావు? మన వాళ్ళ పిలవండ్రా. దగ్గరకొస్తే నరికిపారే.
ఏ బుజ్జమ్మా, మ్, ఆకలేస్తోందే. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి? ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే, సారీ. ఇన్ని రోజులు అనిపించలేదా? సరే, సారీ. ఏయ్, సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఆ? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా. వద్దులు. ఏయ్ కాళ్ళకి తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మా, సారీ. దయచేసి నన్ను క్షమించు. ఏయ్, కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను. పాపం అనిపించట్లేదు? ప్లీజ్ కమాన్. బోండా. రౌడీ. ఏయ్, ఏంటి ఏంటి? యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్న పిల్లాండి సార్. వాడి వయసు 17 సంవత్సరాలు. వాడి రోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అణుకుగా మార్చుకుంటున్నారు సార్. ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయ్యుంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యం అని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం. నిజం అబద్ధం విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను. మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా? నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా. మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో, ఏం జరిగిందయ్యా? నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ ఏంటి సార్? ఇదిగో, నిజం చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోడువా? మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంత చెప్తాను సార్. నేనే సార్ గన్ లో మ్యాగజైన్ మారుతూ ట్రై చేశాను సార్. ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్ద మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? ఆటో ఆగు, ఆగోయా ఆగు. ఎవరు నువ్వు? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలేశారు. నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి నా ఫ్యామిలీని కాపాడండి. ఇది లేవా? ఎవరు సార్ ఆ పెద్ద ఆయన మీద కేసులు మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేయండి. డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఎవరు ఎవరు ఎవరు? ఇదిగో, ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, ఏంటి?
ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా. ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరూ నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా? సార్ మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తారు? మావయ్యకి చెప్పకుండా ఏ పని నేను చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు. నేను ఎందుకు చేస్తా చెప్పండి? భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్. అలా బస్ స్టాండ్ దగ్గర 2 రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే ఉంటాను. సార్ సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గాడు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు. కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి 2 పెట్టాలని పడేశారు. పెద్దయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు. వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? రేయ్, అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా. నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పని చేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడికి ఇలా ఇవ్వండి సార్. ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకునిరా. పెట్టా. ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య. యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసే లోపు మనమే ఏదో చేయాలి మావయ్య. వాడి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. చేసేరా. ఏయ్, ఏంటి ఏంటి? ఏం లేదు ఆఫీసర్. ఏంటి సార్? పట్టుకోరా. ఆపు. ఏయ్, బండి రివర్స్. ఏమైందిరా? ఏం లేదు సార్. యాసిడ్ పడిందా? ఇడియట్, ముందు బండి దిగు. ఏం పర్లేదు సార్, నేను చూసుకోడా. ఏయ్ దిగరా. ఆటో ఆగాగు. ఏయ్ బండి దిగు, ముందు దిగరా. సార్ ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. వద్దు సార్. ఆటో ఆటో ఆగు. ముందు హాస్పిటల్ సార్ నేను వెళ్తాను సార్. మీరు జాగ్రత్త సార్. చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. వస్తున్నారు. ఏయ్ క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏయ్ ఏం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి. భయపడద్దు, నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నాకు చాలా భయం వేస్తుందండి. వాళ్ళు లోపలికి ఏం కాదు, నువ్వు భయపడద్దు. పిల్లలు భయపడతారు. ఏయ్ ముందు పిల్లల్ని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళి. వెళ్ళవా? అన్ని కిటికీలు ఏం కాదు, నీకేం కాదు, నేను పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే, భయపడుతున్నావా? లేదు నాన్న. నాన్న చెప్పేది విను, సరేనా? సరే నాన్న. నమ్మకం నీవు. హలో మహేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏయ్ నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు.
భయపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించొని నేను చెప్పింది చెప్పు. ఓ ఒక్క నిమిషం, వెళ్తున్నాను. రై ఏమండి, ఇలా రండి. పాపతో ఏంటి ఆటలు? రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి. త్వరగా రండి. వాడలే ఎక్కడికి? ఏమండి, త్వరగా రండి. నేనేం చేయలేకపోతున్నాను. రండి. చెప్పనా? వాడు ఇంట్లో ఉన్నాడు రా. ఎవరన్నా? శేషుగాడు రా. ఛాన్సే లేదన్నా, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరువుకుంటూ వచ్చాడన్నా, అక్కడ ఉండే ఛాన్సే లేదన్నా. తిక్కలోడా. ఏమండి, భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లారు. నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకొని మళ్ళీ వస్తాను. నాకు భయం వేస్తుందండి. ఇక్కడే ఉన్నాడు రా. అయ్యో, నేను చెప్పేది నిజమన్నా, అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా? అన్నా, నా మాట నిజం నమ్మన్నా. పెట్టుకోను. నాటకాలు ఆడుతుందిరా. తలుపు పాల్గొట్టండి. నాతోనే నాటకాలా? అయ్యో, కొడుతున్నారు. తలుపు కొడుతున్నారు. సరే సరే, కొట్రా కొట్టు, గట్టి కొట్రా. ఏమండి, తలుపు కొడుతున్నారండి. నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా వెళ్ళి వెళ్ళగొట్టండి రా. లోపలికి వచ్చేసారండి. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. పక్కకెళ్ళు అన్నా, నువ్వు రానా. ఏమండి ఏమండి, రండి ఒకసారి ఇలా రండి. బాబు బాగా అలరి చేస్తున్నాడు. ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరో నీ మొగుడేనా? ఏ శేషో, నీ పెళ్ళం బిడ్డలు సరిపోవడం నువ్వు వినాలా? ఏయ్, మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. మహేష్, గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ఒక్క అడుగు ముందుకేసిన వాళ్ళకు గురిపెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. 10 నిమిషాల్లో వస్తారంట, నువ్వే చెప్పేసి ఆటలొద్దు. ఏమైందిరా మావయ్య? పని అవ్వలేదు మావయ్య. నీకు ఈ పని అప్పగించా చూడు, పనికి మాలోడా. వదిలేసావేంట్రా? వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడా? అవును మావయ్య. ఏసేంట్రా వాడిని. అలాగే. నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని వేసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య. ఏసేంట్రా పోయే. పోండ్రా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు. వెళ్ళిపోండ్రా, నేను చూసుకుంటాను. రేయ్, ఎక్కడున్నారా? జాగ్రత్త, అందరూ నిద్రలేస్తారు. రే శేషురా. భుజమా, తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే.
నేను ఇంతకు ముందే చెప్పాను నీకు సీరియస్ గా చూడకు నవ్వొస్తుంది అని. వాడి సంగతి చూడరా. సార్ మాట్లాడుకుందామా? నొప్పిగా ఉంది సార్. అయ్యా ఎవరైనా కాపాడండి. అరిస్తే పొడుస్తా. సార్ రావద్దు, వచ్చారంటే పొడి చేస్తాను. దానికి నాకు సంబంధం లేదు సార్. వస్తే పొడుస్తా. వెళ్ళిపోండి సార్. నీ చెయ్యి వణుకుతుంది చూసుకో. సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను. పోరా. ఏం కాదు ఏం కాదు, నేనున్నాను నేనున్నాను, నేను చూసుకుంటాను. నీకేం కాదు నీకేం కాదు, నేనున్నానమ్మా, నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను. డాక్టర్ డాక్టర్ రండి రండి, త్వరగా తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్ళండి. పెట్టండి త్వరగా తీసుకురండి త్వరగా. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా? ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా? ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్లిన మాట నిజమే. అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు, కానీ ఆయన నన్ను కాల్చలేదు. ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దాని అంతట అదే పేలింది. ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే. ఆయన మంచివారే, మేమే తెలియకేదో తప్పు చేశాం. ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి, గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు. జరిగిన నిజమే చెప్తున్నాను. లేదే, అది అబద్ధం. గన్ను నా చేతిలోనే ఉంది. నమస్కారం అయ్యా. హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యి అంతా నాకు తెలుసు, చెప్పు. అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు మీ మీద. ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు. అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతే. ఏం మాట్లాడుతున్నావు? సైలెంట్ గా వెళ్ళిపోండి. మన సేఫ్టీగా చెప్తున్నాను. అయితే రేయ్, ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా. ఆడు ఎన్ని వేసాలు వేసినా నన్నేం బేకలేడు. అది కాదయ్యా, ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని 2 రోజులు ముప్పతిప్పులు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం. పైగా వాడు తిక్కలోడు, ఏమైనా చేయొచ్చు కదయ్యా. నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, తర్వాత మీ ఇష్టం. ఇల్లంతా పెట్రోల్ ఉందంటే ఎక్కడ తెచ్చారా? రే మోనా యాడ్ తెచ్చావరా? ఎవరా నువ్వు? వద్దురా, చెప్పేది నువ్వు. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? వద్దురా, దాంతో పెట్టుకోవద్దురా. వద్దు. వద్దురా. Please like, share, subscribe and hit the bell icon.